అటు కృష్ణా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ దగ్గర 175 గేట్లు పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ప్రభావంతో లంక గ్రామాలు నీట మునిగాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని స్నాన ఘట్టాల దగ్గర అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి సత్య, అలాగే రాజమండ్రి నుంచి రాజబాబు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజబాబుతో మాట్లాడుతుంది. రాజబాబు, ఏంటి ఇక్కడ పరిస్థితి? అధికారులు ఏం చెప్తున్నారు? లక్ష్మీదుర్గ గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. గత 2 రోజులుగా కూడా 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరగడంతో ఇక్కడ పునరావాస కేంద్రాలకు, ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి వరద ఉధృతి కొనసాగడంతో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలోనే లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మనం ఇక్కడ రాజమండ్రి ఆల్కట్ తోటలో ఉన్న ఒక పునరావాస కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. బ్రిడ్జి లంక, కేతావారి లంక, వెదుల్లమ్మ లంక, ఈ లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ప్రజలంతా కూడా పునరావాస కేంద్రానికి తరలించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. గత 3 రోజులుగా కూడా వీళ్ళంతా కూడా పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్నారు. అసలు ఈ లంకలో ఉన్న ఇలా ఇల్లు ఎలా ఉన్నాయి, లేకపోతే ఇలా వస్తువులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఇలా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక గత 3 రోజులుగా కూడా ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడ వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించడంతో నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. విలీన మండలాల్లో కూడా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విలీన మండలాల్లో కూడా ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది గోదావరికి 5 సార్లు వరద వచ్చిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో పంటలు కూడా నీట మునిగాయి. ఉద్యానవన పంటలు నీట మునగడంతో రైతన్నలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి పొంగి ప్రవహించడం వల్ల అల్లూరు జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాటు పడవలపైన ప్రయాణం సాగిస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాలను మాత్రం అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. ఇక్కడ పునరావాస కేంద్రంలో గత 4 రోజులుగా కూడా వీళ్ళంతా కూడా తలదాచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం కట్టుబట్టలతోటే బయటికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ లంక గ్రామాల ప్రజలు ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసు. చెప్పండి, మీరు ఎన్ని రోజులైంది ఇక్కడ పునరావాస కేంద్రానికి? మేము శనివారం వచ్చామండి. ఇప్పటికి 4 రోజులు అయింది ఈ రోజుకి. తర్వాత మాకు ఏటలు లేవు, పాటలు లేవు. ఇప్పటికి 3 సార్లు గోదావరి తీసుకొచ్చారు, ఇక్కడ ఉంచారు. కానీ మాకు చేపల వేటలాగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కొందరికి కొన్ని వస్తువులు కూడా పోయినాయి. వల వేస్తే వల నీటిలోన చెట్లు పడిపోయి వాళ్ళంతా పోతున్నాయి. కొందరివి ఇంజిన్లు కూడా ప్రాబ్లమ్స్, ఆయిల్ డబ్బులు కూడా రావడం లేదు. చాలా ఇబ్బంది పాలవుతున్నాం. కేతావరి లంక అండి. నమస్తే అండి. గోదావరి చాలా ప్రమాదంగా ఉందండి. వచ్చి 4 రోజులు అవుతుంది. ఈ 4 నుంచి కూడా ఏరావురి, అమ్మారావురి అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా భోజనం పెట్టి చూస్తున్నారు. మా పిల్లల్ని అందరూ కూడా మా పడవల మీద కూడా వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా ఏటగారిని ఉన్నాం. మాకు అప్పుడే 3 నెలల నుంచి కూడా వేటాడుకుంటూ మత్స్యాలు వేటాడుకుంటూ అవకాశాలు కూడా లేకుండా గవర్నమెంట్ వారి మమ్మల్ని ఇక్కడ వాసిపురించి ఈ కళ్యాణ మండపంలో, మున్సిపాలిటీ కళ్యాణ మండపంలో మమ్మల్ని పోషిస్తున్నారు. చాలా బాగా చూస్తున్నారండి. భోజనాలు కాడు కానీ సౌకర్యం కాడి కానీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, గోదావరికి వరుసగా వరదలు వస్తున్నాయి. అసలు మీరు వచ్చి 4 రోజులు అయింది. మీ ఇల్లు ఎలా ఉన్నాయి? మీ వస్తువులు ఎలా ఉన్నాయి అక్కడ? మా వస్తువులు ఏంటండి, ముందు వచ్చామండి.
ముందు వచ్చినప్పటికీ మొత్తం మునిగిపోయింది. అయ్యో 2 రోజులు ఇక్కడ ఉన్నామండి, తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయామండి. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ గుడిసెలు వేసుకున్నాం. మళ్ళీ వచ్చిందండి గోదావరి, మళ్ళీ అవి కొట్టుకుపోయాయండి. మళ్ళీ కొట్టుబట్టలతో వచ్చేసామండి పిల్ల జల్లతోటి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ 2 రోజులు మళ్ళీ వెళ్ళిపోయామండి. మళ్ళీ ఇప్పుడైతే మొత్తం లంకలు వెళ్ళిపోయి ఇల్లు కొట్టుకుపోయాయి. చంటి పిల్లలండి, దారిలో నీళ్ళు వేసుకున్న పిల్లలండి, చాలా ఇబ్బందికరంగా పడ్డామండి. ఇప్పుడు అయితే మున్సిపాలిటీ అందరూ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారండి. ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి మా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయాలని అడుగుతున్నామండి. మరి చాలా సామాన్లు పోనీయండి. 3 సార్లు రావడంతో మేము చాలా ఇబ్బందిగా ఉన్నదండి. మరి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన భోజనాలు గట్రా అయితే పెడుతున్నారండి. 3 సార్లు ఇక్కడ చాలా ఇబ్బందికరంగానే ఉన్నామండి. లక్ష్మీదుర్గ ఇప్పటి వరకు కూడా మనం ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రంలో తలదార్చుకుంటున్నారో వీళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక 4 రోజులుగా కూడా వీళ్ళ లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో వీళ్ళంతా కూడా పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్నారు. కట్టుబట్టలతోటే పునరావాస కేంద్రాలకు వచ్చారు. ప్రభుత్వం అయితే కనుక వీళ్ళకి పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి శాశ్వతంగా ఏమన్నా రక్షణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం ఏట కూడా ఉండట్లేదు, జీవనోపాధి లేదు కాబట్టి ఆర్థికంగా కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నారు. మొత్తానికైతే కనుక ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరు జిల్లా ఈ 2 జిల్లాల్లో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది లక్ష్మీదుర్గ ఇక్కడ గోదావరి వరద ఉధృతి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు